282వ నామము సహస్రశీర్షవదన. ఓం సహస్రశీర్షవదనాయై నమః. సహస్రశీర్షములు అంటే 1000 తలలు అనే అర్థం వస్తుంది, కానీ ఇక్కడ అనేకము అనే అర్థం వస్తుంది. అనేకం అంటే వేలు అవ్వచ్చు, లక్షలు అవ్వచ్చు, కోట్లు అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు. అందుకని ఈ అనేకములైనటువంటి తలలు, ముఖములు కలిగిన తల్లి అని సహస్రశీర్షవదన నామానికి అర్థం. పురుష సూక్తంలో ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని ఉంది. ఆ బ్రహ్మ కీట జనని అని ఉంది. అంటే బ్రహ్మ దగ్గర నుంచి కీటకం వరకు మరి అన్ని జీవుల్లోనూ అమ్మే ఉంది. ఇప్పుడు పరబ్రహ్మం అంటే ఇక్కడ పుంలింగము కాదు, స్త్రీలింగము కాదు, నపుంసకలింగము కాదు. ఇక్కడ మనం చెప్పుకునేటప్పుడు పురుషలింగం అయితే భగవంతుడు అంటాము, స్త్రీలింగం అయితే భగవతి అంటాము. పరబ్రహ్మానికి ఏ లింగము లేదు. భక్తులు తమ యొక్క కోరిక మేరకు వీటిని సగుణ ఏంటంటే మనం భక్తులైనటువంటి వాళ్ళు నిరాకారాన్ని ఆరాధించి మోక్షాన్ని పొందలేరు గనక సాకారముగా కిందకి దిగి వచ్చి భగవంతుడు అనేక రూపాల్లో భగవంతుడు మనకి అనేక రూపాల్లో మనకి దిగి వచ్చాడు. దిగి వచ్చి మన ఆరాధనకి వీలుగా పరమాత్మ మన మీద అనుగ్రహం చేత దిగి వచ్చి అందుకుంటున్నాడు. అట్లాగే భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగము అని మనకి 11వ ఏకాదశ అధ్యాయంలో ఆయన విశ్వరూపాన్ని చూపించాడు. ఆ విశ్వరూపంలో అన్ని జీవులు ఆయనలోనే కనపడినాయి. అన్ని నదులు, కొండలు మొత్తం అన్నీ ఆయనలో కనపడినాయి. 10వ అధ్యాయంలో ఏం చెప్పాడు? అన్నింటిలోనూ నేనున్నానన్నాడు. అన్నింటిలో దాంట్లో ఉన్నాను, దీంట్లో ఉన్నాను, దీంట్లో ఉన్నాను, అన్నిట్లో ఉన్నానని చెప్పి మళ్ళీ విశేషంగా చెట్లు ఉన్నాయి, ఆ వృక్షాల్లో రావి చెట్టు నేను అని చెప్పాడు. అట్లాగే మరి పక్షుల్లో గరుత్మంతుణ్ణి నేను అని చెప్పాడు. రాక్షసుల్లో ప్రహ్లాదుణ్ణి నేను అని చెప్పాడు. పర్వతాల్లో హిమాలయాలను నేను అని చెప్పాడు. అలా మేరు పర్వతం అమ్మా, స్థావరాల్లో హిమాలయాలు అంటే పర్వతాలకి వరకు చలనం ఉండేది. ఇక్కడి నుంచి ఒక చోట ఒక చోటుకి వెళ్ళేది ఆ రోజుల్లో. అందుకనే విశేషమైన వాటి అంటే అన్నిట్లో నేనున్నానంటే అర్థం కావట్లేదు, వీళ్ళకి ఆరాధనకి సాధ్యం కాదని ప్రత్యేకించి ఇదని చెప్తే ఇప్పుడు రావి చెట్టు నేను అన్నాడు. మరి లక్ష్మీదేవి వేప చెట్టు అన్నారు. ఆ రెండు కలిపి అక్కడ నాటుతారు. లక్ష్మీనారాయణ స్వరూపంగా వెళ్ళి ఆరాధిస్తారు. మరి అన్ని మొక్కలకి వెళ్ళి ఆరాధించాలంటే ఆరాధించలేరని మళ్ళీ వాటిల్లో విశేషమైనవి అన్నీ నేను అని పరమాత్మ చెప్పాడు. ఇవన్నీ దేనికంటే ఆరాధనకి యోగ్యంగా అందరికీ అందుబాటులో ఉండటానికి ఒక రూపాన్ని ఆయన చెప్పాడనమాట. ఆయన నిరాకారుడు, నిరంజనుడు. అలాగే అమ్మ కూడా ఇక్కడ సహస్రశీర్ష వదన. ఈ స్థూల దేహంలోని స్థూల శరీరాలన్నీ పరమాత్మకి ఒకటే స్థూల శరీరము. పేరు ఏమన్నా గుర్తుందా మీకు? విరాట్ పురుష స్థూల శరీరము అంటారు. అంటే ఈ జీవుల శరీరాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ విరాట్ పురుష స్థూల శరీరం నుంచే ఈ జీవుల స్థూలాలన్నీ కూడా జగత్తంతా వచ్చింది.
మళ్ళీ ఈ జగత్తులోని స్థూల శరీరాలన్నీ కలిపితే ఆయనకి మళ్ళీ విరాట్ పురుష స్థూల శరీరము. అలాగే మీ జీవుల ఆ, వదనాలు అన్నీ కలిపితే ఆయనకి ఒక వదనము. అందుకనే సహస్ర శీర్ష వదన అన్నారు. అట్లా పరబ్రహ్మ స్వరూపం విషయంలో మనకి లింగ భేదము లేదు. దిగి వచ్చినటువంటి భగవంతుని రూపాల్లోనే మనకి అర్చనకి ఆరాధనకి వీలుగా లింగ భేదాలు మనకి కనపడుతూ ఉన్నాయి. అలా సహస్ర శీర్ష వదన అన్నారు.